దైవజనులందరికీ, ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహాదేవుని కృప వల్ల మీ ముందుకు వచ్చి ప్రణాళిక టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు సృష్టి అంతటికి సువార్తను అందించాలనే ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. మానవుడు అపరాధం చేసి పాపం చేసి చనిపోయినప్పుడు, పాపం చేసి మరణించిన మానవుణ్ణి, పాపం చేసిన మానవుని తిరిగి దేవుడు బ్రతికించడానికి ఎన్నో ఏర్పాట్లు చేశాడు. అందులో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు రక్తం చేత క్రీస్తు మనల్ని బ్రతికించాలని వ్రాయబడింది. కనుక చనిపోయిన వారిని బ్రతికించటానికి దేవుడు తన కుమారుడిని యేసుప్రభు రక్తాన్ని మానవుల కొరకు చిందించేలాగా ఏర్పాటు చేశాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని యేసుప్రభు వారిని ఈ లోకానికి అనుగ్రహించారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాటలు దేవుని గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డాయి. కనుక సకల మనుషులకు, సకల మానవాళికి సువార్తను అందించడానికే దేవుడు సంకల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సువార్తను ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి తీసుకొచ్చినట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియచేయబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో, తీర్పు తీర్చుకోవడం ఒకటి కలడు కనుక తండ్రి నాకు ఏమైతే ఆజ్ఞాపించారో వాటిని మీకు బోధించుతున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేయడం జరిగింది. కనుక తండ్రి ఏమైతే ప్రభువైన యేసుక్రీస్తుకి బోధించమని ఆజ్ఞాపించారో అవన్నీ కూడా అపోస్తులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పించి వారిని భూమి మీద విడిచిపెట్టారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాల్లో, నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ వాక్యమును అప్పగించితిని, వారు ఆ వాక్యమును గైకొని ఉన్నారు అనే సంగతిని వ్రాయబడింది. కనుక తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీరు ఏవైతే బోధించారో ఆ సంగతులన్నీ అపోస్తులకు 12 మందికి యేసు ప్రభు నేర్పించినట్టుగా దేవుని యొక్క వాక్యం నేర్పించబడుతుంది. కనుక చివరిలో యేసు ప్రభు చనిపోయే ముందు తన శిష్యులను పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అపోస్తులకు బోధించారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే యేసు ప్రభు మరణం, సమాధి, పునరుత్థానం, ఈ 3 ప్రకటించడం సువార్త. ఈ రోజుల్లో సువార్త అంటే శుభవార్త అని కొంతమంది, మంచి వార్త అని కొంతమంది ఆలోచన చేస్తున్నారు. గ్రంథం దానికి నిర్వచనం ఏం చెప్పిందంటే, యేసు ప్రభు మరణం, సమాధి, పునరుత్థానం. ఒక ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానానికి తిరిగి లేచింది మానవాళికి సువార్త అనే సంగతి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో సువార్త అని చేతి వ్రాయబడింది. ఈ సువార్త సర్వలోకానికి ప్రకటన చేయబడుతుంది. ఎవరు నమ్ముతారో వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. కనుక శిక్ష విధించబడకూడదని రక్షకుడు తన శరీరంలో ఉండే రక్తమంతా కూడా మానవాళి పాపం కొరకు దారబోసినట్టుగా దేవుని గ్రంథం తెలియజేయబడుతుంది. యేసు ప్రభు రక్తాన్ని చెందించకపోతే మానవాళి పాపం క్షమించబడేది కాదు. దేవుని యొక్క ఉగ్రతలోను, పాపంలోను, నరకంలోనూ పాలు పొందే అవకాశం ఉంది. కనుక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనం పాపం చేసిన మానవుల్ని దేవుడు ప్రేమించాడనే సంగతి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కనుక పాపం చేసిన మనల్ని దేవుడు ప్రేమించి మన పాపాన్ని క్షమించి మనల్ని ప్రేమించిన దేవుడు
తన కుమారుని ద్వేషించి సిలువకు అప్పగించి 3 మ్రేకుల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వేలాడి తన దేహంలో ఉండే రక్తమంతా కూడా చిందించబడి ఆయన దేహము చిలపింక వలె చేయబడింది. ఆయన గాయపరచబడ్డారు, ఆయన నలకొట్టబడ్డారు. మన కొరకు ఆయన సిలువలో వేలాడి తన పాపాలన్నింటినీ కూడా క్షమించారు. మన పాపాలన్నింటినీ కూడా క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అందుచేత సువార్త ప్రకటించమంటే వేరే సువార్త కూడా లోకంలో ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఏం రాయబడిందంటే, నేను ప్రకటించిన సువార్తను కాక వేరొక సువార్త మేమైనను పరలోకంలో నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవునుగాక. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఏ సువార్త అయితే భూమి మీదకి తీసుకొచ్చారో, అపోస్తులకి ఏ విషయాలైతే నేర్పించారో వాడు బోధించే సువార్త, నేను సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెళుతాను, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెళుతాను, రక్షించబడే వారికి దేవుని యొక్క శక్తి. కనుక దేవుని యొక్క శక్తి సువార్తలో దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక సాతానుడు చేసే పని ఏంటంటే దేవుని యొక్క సువార్తను చెప్పకుండా, సువార్తను మరుగుపరిచి వేరే వార్తను బోధించేలాగా సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. కనుక సాతాన్ని ఎదిరించగలిగి దేవుడు ఏ సువార్తనైతే లోకానికి అందించాలో, ఏ వార్తనైతే దేవుడు లోకానికి ప్రకటించమన్నాడో సువార్తికుడిగా మనం లోకానికి ప్రకటించాలి. కనుక సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించిన సువార్తను మనం కూడా ప్రకటించాలి. కనుక సువార్త అంటే యేసు ప్రభు మరణం, సమాధి, పునరుత్థానం. కనుక యేసు ప్రభు వారు మానవులందరి కొరకు రక్షించబడాలని నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకుని పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందుతారో, ఇది సువార్త యొక్క నియమం. సువార్త ప్రకటన ద్వారా మానవుడు రక్షించబడాలి. మానవుడు రక్షించబడాలి అంటే వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, యేసు ప్రభు దేవుని కుమారుడని అంగీకరించాలి, పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందాలి. ఆ సువార్త నిన్ను రక్షించదే. కనుక సువార్త చేత నువ్వు రక్షించబడాలంటే అపోస్తులు ప్రకటించిన దేవుని యొక్క వార్తను నువ్వు వినవలసిన అవసరం ఉంది. కనుక సువార్త చాలా గొప్పది. సర్వలోకానికి ప్రకటించాలి. నీ చుట్టూ ఉన్న వారికి అందరికీ బోధించాలి. వారు రక్షణ పొందాలి, వారు విమోచించబడాలి, వారు ప్రభువులకు మార్పు చెందాలి, వారి జీవితాన్ని మార్చుకోవాలి, వారి మనసును మార్చుకోవాలి, వారి హృదయాన్ని మార్చుకోవాలి. ప్రభు లాంటి స్వభావాన్ని అనుగ్రహించాలి. యేసు ప్రభు లాంటి స్వభావాన్ని, యేసు ప్రభు లాంటి మనసును మీరు ధరించండి. అందుచేత మీరు యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికే, మరి వేరొక సువార్తను ప్రకటించకుండా సువార్త సత్యాన్ని అందించడానికి మనం సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేట మనం చేసుకుంటూ, ఈ వాక్యాన్ని వింటున్న ప్రేక్షకులందరికీ, దైవజనులందరికీ, విశ్వాసులందరికీ ప్రణాళిక టీవీ ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.